మాతృదేవో భవ, పితృదేవో భవ. అక్టోబర్ నెల 2025 సంవత్సరం నెల రోజుల పాటు గోచార ఫలితం ఏ రాశుల వారికి ఏ విధంగా ఉంటుంది అనేటటువంటిది సశాస్త్రీయమైన పద్ధతిలో మనం తెలుసుకునేటటువంటి ప్రయత్నం చేద్దాం. ఈ నెలలో ముఖ్యమైనటువంటి కొన్ని పండగలు, ముఖ్యమైనటువంటి ఇంపార్టెంట్ అయినటువంటి పండగలు, ఫెస్టివల్స్ అనండి, చాలా పవిత్రమైనటువంటి రోజులుగా మనం చెప్పుకోవాల్సినటువంటివి. ఒకటి మహర్నవమి, అంటే దసరా నవరాత్రుల్లో వచ్చేటటువంటి 9వ రోజు, దాన్ని మహర్నవమి అంటాము. తదుపరి విజయదశమి అని చెప్పేసి అది ఒకటి మనం చేసుకుంటూ ఉంటాము. నవమి వెళ్ళిన మరుసటి రోజునే విజయదశమి పూజ కూడా చేసుకుంటాము. అదే రోజు సెమి వృక్షానికి కూడా పూజ చేస్తూ ఉంటాము. ఆ విషయాలన్నీ ప్రత్యేకమైనటువంటి మన వీడియోలో చెప్పుకుందాము. ఇకపోతే 10వ తారీఖు ప్రతి నెల వచ్చేటటువంటి సంకటహర చతుర్థి అనేటటువంటిది 10వ తారీఖు వస్తున్నది. 17వ తారీఖున ప్రతి నెలలోనూ కూడా రవి ఒక రాశి నుంచి ఒక రాశికి మారుతూ ఉంటాడు. అది ఇంచుమించుగా 14వ తారీఖు నుంచి 17వ తారీఖు లోపల జరుగుతూ ఉంటుంది. ఈ నెలలో మనకి, అంటే ఈ అక్టోబర్ నెలలో 17వ తారీఖున రవి సంక్రమణం జరుగుతూ ఉన్నది. ఇకపోతే 20వ తారీఖు సంవత్సరానికి మనకి ఒకసారి వచ్చేటటువంటి దీపావళి అనేటటువంటి పండగ అమావాస్య రోజున రాబోతూ ఉన్నది. ఇక 25వ తారీఖున నాగుల పంచమి, నాగుపాము అనేటటువంటి దాన్ని మనం ఒకప్పుడు చాలా పవిత్రంగా పూజించేటటువంటి వాడు. ఈ రోజున ఆ జాతే కనుమరుగైపోతూ ఉన్నటువంటి పరిస్థితి. దాన్ని కూడా తినేసేటటువంటి వాళ్ళు బయలుదేరారు. వాటిని తినడానికి ఆల్రెడీ కొంతమందికి, కొన్ని ప్రాణులకి ఆహారంగా దైవమే నిర్ణయించాడు. కానీ ఈనాడు మానవుడు దేవుడు నియమించిన వాటిని వదిలిపెట్టేంటో వదిలిపెట్టలేదు. వాటితో పాటుగా మనకి ఆహారం కాదు, వేరే జంతువులకి, వేరే పక్షులకి ఆహారంగా నిర్దేశించబడినటువంటి కొన్ని ప్రాణులు కూడా కోసుకొని తినేస్తున్నాడు. మానవుడి ఆకలి తీరేటట్టు లేదు నాయన. ఆ భగవంతుడి వల్ల కూడా వీటి ఆకలి తీర్చేటట్టు లేదు. భూమి మీద పంటంతా తినేసినా వీటి ఆకలి తీరటం లేదు. సముద్రంలో ఉన్నటువంటి జీవించేటటువంటి చేపలు, రొయ్యలు, పీతలు, తాబేళ్లు, ఇవన్నీ తినేసిన వీడి ఆకలి తీరటం లేదు. ఆకాశంలో సంచరించేటటువంటి పక్షి విహంగాలన్నీ ఉన్నాయి కదండి, ఆ ఆకాశంలో జీవిస్తూ ఉంటాయి. పాపం భూమి మీదకి రానే రావు. వాటిని కూడా పుట్టి కంచి పెంచి చంపు తినేస్తూ ఉన్నాడు. అంటే భూమి మీద, నీళ్ళల్లోనూ ఆకాశంలోనూ ఎన్ని చేసినా కూడా వీడి ఆకలి తీరటం లేదు. ఇది తీరేటటువంటి దారి కూడా లేదండి ఇవి తీరటానికి. ఎంత ఆకలి మానవుడికి. ఈ విధంగా మొత్తం మీద ఒకప్పుడు మనం నాగుపాము అనేటటువంటి వాటిని కూడా మన దగ్గర పూజలు అందుకున్నటువంటివి వాటిని కూడా ఈ రోజున మహా దౌర్జన్యంగా చంపేసి తినేస్తూ ఉన్నారు. గోమాతల్ని చంపుకు తినేస్తూ ఉన్నారు. అక్కడ ప్రతి ప్రాణిలోనూ సర్వాంతర్యామని చెప్పుకుంటున్నామే, ఆ దయ, జాలి, ఆ గుణం ఏవైపు అర్థం కాదు. ఈ విధంగా మొత్తం మీద ఏదైతే గాని ఈ నెలలో ఇవన్నీ కూడా ముఖ్యమైనటువంటి పండుగలుగా వస్తున్నాయి. వృషభ రాశి వారికి అక్టోబర్ నెల 2025 సంవత్సరం వృషభ రాశి వారికి గోచార ఫలితాలు ఏ విధంగా ఉన్నాయో శాస్త్రీయమైన పద్ధతిలో తెలుసుకునేటటువంటి ప్రయత్నం చేద్దాము. వృషభ రాశి వారికి ద్వితీయ స్థానంలో 18 రోజుల పాటు గురువు యొక్క సంచారం జరుగుతోంది. ఈ 18 రోజులు కూడా మీకు 2వ స్థానంలో వల్ల మీకు ఆదాయం బాగుంటుంది, మాట తీరు బాగుంటుంది, కుటుంబంలో ఆహ్లాదకరమైనటువంటి పరిస్థితి ఉంటుంది. ఇకపోతే తృతీయ స్థానంలో అతిచారం వలన, అంటే ఉండవలసిన కాలం కంటే ముందుగానే వేరే రాశిలో ప్రవేశించడం అనేటువంటి ప్రక్రియని అతిచారం అంటారు. ఆ విధంగా అతిచారం వల్ల 13 రోజులు అక్కడ సంచారం చేస్తూ ఉన్నారు. అక్కడ మీకు ఇది తృతీయ స్థానం అవుతుంది వృషభ రాశి వారికి. దీని గురించి పూర్తి వీడియో తర్వాత చేసుకుందాము. ఇక్కడ గురువు తృతీయ స్థానంలో సంచారం అనేటటువంటిది అనుకూలమైనటువంటి ఫలితములను గురువు ఇవ్వజాలడు. తద్వారా మీరు
ఏకాకిగా మిగిలిపోతారు. మీకు మనస గాని వాచ కర్మ ఏ విధంగానూ తెలుసున్న వాళ్ళు తెలియని వాళ్ళు మీకు ఎంతో కాలంగా పరిచయం ఉండి మీ దగ్గర అనేక రకాలైనటువంటి లబ్ధి పొందిన వాళ్ళు కూడా మీకు మరి వాళ్ళ టైమో మీ టైమో కానీ మీకు మాత్రం వాడు సహాయం చేయడానికి అంగీకరించరు. ఈ విధమైన ఫలితాలన్నీ తృతీయ స్థానంలో గురు యొక్క సంచారం జరుగుతూ ఉన్నది. ఇక చతుర్థ పంచమ స్థానాలలో శుక్రగ్రహం యొక్క సంచారము ఒక 9 రోజులు చతుర్థ స్థానంలోను 22 రోజులు పంచమ స్థానంలోను సంచారం చేస్తూ ఉన్నారు. శుక్రుడు 2 స్థానాల్లోనూ కూడా మీకు అనుకూలమైనటువంటి ఫలితాన్ని ఇస్తూ ఉన్నారు. చతుర్థ స్థానంలో ఉన్నప్పుడు దానికి సుఖస్థానం అంటారు. మీ అమ్మగారి యొక్క ఆశీర్వచనాలు మీకు బాగా పుష్కలంగా లభిస్తాయి. అలాగే విద్య విషయంలోను, భూమి విషయంలోను, గృహ విషయంలోను, వాహనాల విషయంలోను, ఆఖరికి మన స్వభావ విషయంలో కూడా అనుకూలమైన ఫలితాలే శుక్ర భగవానుడు ఇస్తున్నాడు. అలాగే పంచమ స్థానంలో కూడా ఆయన 22 రోజుల పాటు సంచారం చేస్తున్నారు. అక్కడ మీ యొక్క సంతానము విద్య విషయంలో బాగా రాణించటము, మిగతా లలిత కళలు వాటిల్లో కాస్త ప్రవేశం గాని ప్రావీణ్యం గాని ఉన్నట్టయితే ఆ విషయాల్లో కూడా వారు మంచి పేరు తెచ్చుకోగలగటము అనేటువంటి విషయాలు మనకి విషయాల్లో శుక్రుడు భగవానుడు అనుకూలిస్తూ ఉన్నాడు. అలాగే ఈ 4, 5 స్థానాలు 2 స్థానాల్లోనూ అనుకూలమైన ఫలితాలు ఇస్తున్నాడు. కాబట్టి షేర్ మార్కెట్ లో పెట్టుబడి పెట్టేటటువంటి వారికి అనుకూలమైన కాలము. అలాగే టీవీలోను, సినిమాలోను, సోషల్ మీడియాలోను ఉండేటటువంటి కొంతమంది వ్యక్తులు ఎవరైతే ఉంటారో వారందరికీ కూడా శుక్ర భగవానుడి యొక్క అనుగ్రహం బాగున్నట్టుగానే మనం పరిగణలోకి తీసుకోవలసి ఉంటుంది. ఇకపోతే చతుర్థ స్థానంలో కేతుగ్రహం యొక్క సంచారం జరుగుతోందండి. కేతుగ్రహ సంచారం చతుర్థ స్థానంలో అనుకూలమైనటువంటి ఫలితములను ఇవ్వజాలదు. ఇక్కడ మీకేంటంటే విద్య విషయంలోను, భూమి విషయంలోను, తల్లి గారి యొక్క ఆరోగ్య విషయంలోను, అలాగే వాహనం విషయంలోను, మన స్వభావ విషయంలోనూ కూడా కొంచెం అంతా తేడాగానే ఉల్టాగా కనిపిస్తూ ఉంటుంది. అలాగే షేర్ మార్కెట్, రియల్ ఎస్టేట్ చేసేటటువంటి వాళ్ళు ఉంటారు. ఇల్లు కొని అమ్మటము, అలాగే పాత వాహనాలు కొని అమ్మటము, ఇటువంటి వారు కొత్త కూడా కొంతమంది షోరూమ్ పెట్టుకుంటారు. అటువంటి వారికి కూడా ఈ కేతు అనుకూలమైన ఫలితాలు ఇవ్వడండి. ఇక్కడ ఉన్నటువంటి శుక్రుడు అనుకూలంగానే ఉంటాడు కానీ కేవలం 9 రోజులు ఉంటారు. ఇక్కడ కేతు మాత్రం పూర్తిగా 4 రోజులు ఉంటాడు. కాబట్టి ఈయన డామినేషన్ ఎక్కువ ఉంటుంది. అందుచేత ఈ రియల్ ఎస్టేట్ వ్యాపారులకి అనుకూలమైన కాలంగా కనిపించట్లేదు. ఒకవేళ ఉన్నా కూడా ఆ 9 రోజులు శుక్రుడు అనుకూలించినా కూడా ఈయన వెనక లాగి పెడుతూనే ఉంటారు. మొత్తం నెలంతా కూడా కేతు ఉంటాడు. కాబట్టి ఇకపోతే రవి యొక్క సంచారం తీసుకుందాం. రవి యొక్క సంచారం తీసుకున్నట్టయితే పంచమ స్థానంలో ఒక 17 రోజులు, అలాగే షష్టమ స్థానంలో 14 రోజులు సంచారం చేస్తూ ఉన్నారు. ఇక్కడ రవి 17 రోజులు పంచమ స్థానంలో సంచారం చేసేటప్పుడు పిల్లలకు దెబ్బలు తగిలించుకోవటము, చదువు మీద శ్రద్ధ తగ్గటము, ఆటల మీద శ్రద్ధ పెరగటము లాంటి ఫలితాలు చూపిస్తే, ఇక షష్టమ స్థానంలో సంచారం చేసేటటువంటి 14 రోజులు మాత్రం మీకు చక్కటి ఫలితాలన్నీ. ఇంట్లో అందరి యొక్క ఆరోగ్యం బాగుంటుంది. అప్పులు ఎవరికైనా ఇవ్వాల్సి ఉన్నట్టయితే మనం తీర్చేయగలుగుతాము. లేదు మనం అప్పు కోసం ప్రయత్నం చేస్తున్నాం, ఏదో ఇల్లు కొనటానికో మరి దేనికో కారో, లేకపోతే పిల్లల విద్యాభ్యాసం కోసమో ఉన్నత విద్యల కోసమో మీరు చేస్తున్నటువంటి ప్రయత్నం ఫలిస్తుంది. మీకు అప్పు లభిస్తుంది. మీకు ఈ చివర అంటే రెండవ సెకండ్ హాఫ్ అనుకోండి, ఈ సెకండ్ హాఫ్ అంతా కూడా రవి మీకు అనుకూలమైన ఫలితాలు ఇస్తున్నాడు. మొదటి భాగం మాత్రం 15 రోజుల్లో మీకు పక్షంలో మీకు అంత అనుకూలమైన ఫలితాలు ఇవ్వజాలడు. ఇకపోతే బుధుని యొక్క సంచారం తీసుకున్నట్టయితే ఇక్కడ 5వ స్థానంలో ఒకే ఒక్క రోజు ఉంటారు. బుధుని యొక్క సంచారం కనుక తీసుకున్నట్టయితే ఈ నెలలో మనకి 3 రాసుల్లో సంచారం చేస్తున్నాడు. ఒకే నెలలో 3 రాసుల్లో సంచారం చేస్తున్నాడు. ఒకే ఒక్క రోజు కన్యలో సంచారం చేస్తున్నారు. అది పంచమ స్థానం. పంచమ స్థానంలో బుధుని ఒక్కరోజు సంచారం కూడా అనుకూలమైన ఫలితాలు ఏమి ఉండదు. ఇకపోతే బుధుడు 23 రోజుల పాటు 6వ స్థానంలో మన సంచారం చేస్తూ ఉన్నారు. ఈ 6వ స్థానంలో సంచారం చేయటంలో మనకి అనుకూలమైన ఫలితాలు, ఆరోగ్యం బాగుండటము, అప్పులు పుట్టటము, అలాగే ఎవరికైనా మన అప్పు ఇవ్వాల్సి ఉన్నట్టయితే అప్పు తీర్చేయగలటము, అప్పు దొరికిపుచ్చుకున్నటువంటి ఆ అప్పుని మీరు సద్వినియోగం చేయటము, ఇలాంటి పనులన్నీ కూడా 23 రోజుల్లో జరుగుతారు. తదుపరి ఒక 6 రోజులు
సప్తమ స్థానంలో సంచారం. ఇక్కడ భార్యాభర్తల మధ్యన అన్యోన్యత పెరుగుతుంది. అలాగే భాగస్వామ్యంలో వ్యాపారం చేసే వారి ఇద్దరు మాట కూడా ఒకటవటం ద్వారా, ఒకే మాట మీద ఇద్దరు నిలబడి ఉండటం ద్వారా ఆ వ్యాపారంలో కూడా అభివృద్ధి చెంది ధన లాభాన్ని పొందగలుగుతారు. ఈ విధంగా బుధుని యొక్క సంచారం చెప్పుకోవాలి. ఇక కుజుని యొక్క సంచారం తీసుకున్నట్టయితే షష్టమ స్థానంలో అంటే 6వ స్థానంలో మనకి కుజుడు 27 రోజుల పాటు ఉన్నారు. అలాగే సప్తమ స్థానంలో అంటే 7వ స్థానంలో ఒక 4 రోజులు సంచారం చేస్తున్నారు. 7వ స్థానంలో సంచారం చేసేటటువంటి 4 రోజులు భార్యాభర్తల మధ్యన, భాగస్వామ్యంలో వ్యాపారం చేసే వారి మధ్యన కూడా కొంత ఏకాభిప్రాయత అయితే ఉండదు. కానీ 6వ స్థానంలో సంచారం చేసేటటువంటి కుజుడు 27 రోజులు కూడా మనకి చాలా అనుకూలమైన ఫలితాలన్నీ ఉంటాయి. ఆరోగ్యం బాగుండేలా చూస్తాడు. మనకి ఏదైనా డబ్బులు రావాల్సి ఉన్నట్టయితే వస్తాయి. అప్పులు మీరు ప్రయత్నం చేస్తున్నట్టయితే ఏ బ్యాంకు లోనుకో వెళ్ళారు, అప్పు పుడుతుంది. లేదు మీరు ఎవరికో చిన్నపాటి అమౌంట్ ఏదో ఎవరికో ఇవ్వాల్సి ఉన్నది, ఇచ్చేయగలుగుతారు. మొత్తం మీద రుణాలన్నీ మాఫీ చేసుకోగలుగుతారు. డబ్బులకి ఏ విధమైనటువంటి ఇబ్బంది లేకుండా ఈ కుజ భగవానుడు కూడా మీకు సహాయ సహకారాలు అందిస్తూ ఉన్నారు. ఇకపోతే దశమ స్థానంలో రాహుగ్రహ సంచారము, అలాగే దశమ స్థానంలో ఏకాదశ స్థానంలో సంచారం చేసేటటువంటి శని వక్రగతి ద్వారా దశమ స్థాన ఫలితాన్ని ఇస్తున్నారు. కాబట్టి మీరు చేసేటటువంటి ఉద్యోగంలో కానివ్వండి, మీరు చేసేటటువంటి వ్యాపారంలో కానివ్వండి, ప్రతివారు ఏదో పని చేస్తూనే ఉంటారు. వారి వృత్తిలో కొన్ని ఆటంకాలు ఖచ్చితంగా ఏర్పడేటటువంటి అవకాశం ఉన్నది. 1కి 2 గ్రహాలు, ఈ 2 కూడా కొంచెం తీక్ష్ణమైనటువంటి స్వభావం కలిగినటువంటి ఆయన చేత జాబ్ విషయంలోనూ, మీరు చేసే వృత్తి విషయంలోనూ అతి జాగ్రత్త వేరు, అతి జాగ్రత్త వేరు. మీరు అతి జాగ్రత్త చూపడం అనేది మీకు ఒక సూచన. అయితే ఈ విధంగా ఈ ఫలితాలన్నీ ఉన్నాయి. ఇది కేవలం మీరు కంగారు పడవద్దండి. ఎందుకంటే ఇది కేవలం రాశిగతమైన ఫలితాలు, వ్యక్తిగతమైన ఫలితం కాదు. ఇది కేవలం మీకే సంబంధించింది కాదు. మీ డేట్ ఆఫ్ బర్త్, మీ ప్లేస్ ఆఫ్ బర్త్, మీరు పుట్టిన ఊరు, దాన్ని బట్టి రాసినట్లయితే అది మీ వ్యక్తిగత జాతకం అవుతుంది. దాని ఫలితం మీ యొక్క జాతకాన్ని, మీ యొక్క జీవిత విధానాన్ని 100కి 80% వరకు అది సూచిస్తుంది. ఇక్కడ ఈ గోచారం అనేది నిష్ణాతులైన వారు చెబితే 10 నుంచి 15, నిష్ణాతులు కాలేదు కాసేపు కాలక్షేపం అవుతుంది అంతే. దానివల్ల పెద్దగా అంటే అలా అని చెప్పి తీసే తగ్గదు కాదండి. ఇది దీనికి ఉన్న ప్రాముఖ్యత దీనికి ఉన్నది. అయితే నిష్ణాతులైన వాళ్ళు మాత్రమే చెప్పవలసి ఉంటుంది. ఇక్కడ మా కథలు, మా రచయితలు, మాలో ఉన్న అపరిచితులు బయటకు వచ్చేసి ఏదో చెప్తామంటే కాదండి. శాస్త్రాన్ని శాస్త్రంగా చెబితే శాస్త్రం ఏంటనేది తెలుస్తుంది మీకు గానీ, ప్రపంచానికి కానీ. లేదు శాస్త్రాన్ని నా ఇష్టం వచ్చినట్టు వాడుకుంటానంటే ఫలితం శూన్యం. మీకు టైం దండగా, మాకు టైం దండగా. శుభం భూయాత్.